अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादिप्रवाच्याय देशिकाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकलवशं पराशरात्मजं वंदे सुखतातं तपोनिधिम्। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులరా, టీకేవి ఆర్పిలో శత్రు వినశ్యతి ధనంజయ కీర్తనేన అన్నది మాట్లాడుకుంటూ సమ్మోహనాస్త్ర ప్రయోగంలో అర్జునుడు చేస్తున్నటువంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమ్మోహనాస్త్రం అంటే జస్ట్ అందరినీ ఎవళ్ళని పడితే వాళ్ళని మోహింపజేయడం అని అనుకుంటాం. అది కాదు. యూయం ఉగ్ర మరుత ఈదృతే స్థాభిప్రేత మృడుత సాధ్వం. ఓ అస్త్రదేవతలారా, ఓ దేవత, ఒక పని చెయ్యి, మాకు సహాయంగా నిలబడాలి. ఎంచేతంటే ఈ సమ్మోహనాస్త్రానికి అధిదేవతలు ఎవరుంటారో వాళ్ళందరికీ మా ప్రార్థన, మాకు సహాయంగా నిలబడండి. హింసించే వాళ్ళని మాత్రమే అభిభవించండి. హింస వాళ్ళ మనస్సుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. కానీ పైకి మాత్రం ఒకసారి హింసను కోరుకుంటారేమో. అంచేత వాళ్ళు శస్త్రాస్త్ర ప్రయోగాల్ని వదిలిపెట్టేలా చేయండి, వాళ్ళని మాత్రం హింసించకండి. అది చేయాల్సిన పని. అమీమృణన్ వసవ నాధిత ఇమే. వసూలరా, అష్టవసువులు కూడా దీంట్లో ఉంటారు. అంచేత మీరంతా కూడా మా చేత ప్రార్థించబడి నాధిత ఇమే, ఈ శత్రువులు ఉన్నారే వాళ్ళని లొంగ తీసుకోండి, ప్రాణాలు మాత్రం తీయవద్దు. అగ్ని ఏషాం దూత ప్రచ్యేతు విద్వాన్. మీ అందరికీ కూడా ఈ సమ్మోహనాస్త్రం వెనకాల ఉన్నటువంటి అగ్నిదేవుడు ఒక దూతగా ఉండి మీరు చేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. అది అమిత్రసేనాన్ మఘవన్ అస్మాన్ శత్రుయతీం అభియవం తాం ఇంద్ర వృత్రహన్ అగ్నిశ్చ దహత దహతం ప్రతి. ఇది ఇంద్రుడికి ప్రార్థన చేస్తున్నాం, అగ్నికి కూడా. ఏం చేయాలి? అమిత్రసేనాన్ శత్రుయతీం అభియవం తాం. నువ్వేం చేయాలి? మమ్మల్ని బాధించే వాళ్ళనే బాధిస్తూ వాళ్ళని దూరంగా చేయాలి. బాధించడం ఆలోచన లేదనుకోండి, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దు దయచేసి. అందుకనే భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామల మీద ఇది పని చెయ్యలేదు. ఈ సమ్మోహనాస్త్రం మిగిలిన వాళ్ళ మీద పనిచేసింది. ప్రసూత ఇంద్ర ప్రవతాం హరిభ్యాం ప్రతే వజ్ర ప్రమృణన్ ఏతు శత్రువున్. పూంచబడిన ఇంద్రుడి గుర్రాలు ఉన్నాయి, అవి కూడా ఈ సమ్మోహనాస్త్ర ప్రభావం వాటి మీద ఉండకూడదు, మేము ప్రయోగించాం కనుక. మా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళ మీద. అందుకని శత్రువులందరినీ కూడా వజ్ర బలముతో చంపుతూ ముందుకు నడవాలి. జహి ప్రతీచ అనూచ పరాచ. మాకు ఎదురుగా ఉన్నవాళ్ళు కానీ వెనక ఉన్నవాళ్ళు కానీ పారిపోయేవాళ్ళు కానీ ఎవళ్ళున్నా వాళ్ళకి ఏ రకం శిక్ష విధించాలో ఆ రకంగా శిక్ష పడాలి. విశ్వక్ సత్యం కృణి చిత్తం ఏషాం. వాళ్ళ మనస్సు చిత్తము కూడా కకాబికలైపోవాలి. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవకూడదు. మెస్మరైజ్ చేయడం అంటారు చూసారా, అలాంటిదన్నమాట. ఆ పని జరగాలి. ఇంద్రసేనాం మోహయ అమిత్రాణం. మా శత్రువుల సేనలని మోహింపజేయవయ్యా ఇంద్ర. అగ్ని వ్రాతస్య ధ్రాజ్య తాన్ విశూచో వినాశయ. ఓ అగ్నిదేవ, నువ్వేం చేస్తావు? నీ వేగంతో, కదలికతోటి, ఉష్ణంతో వాళ్ళు ఏవైనా మా మీద శత్రుప్రయోగాలు చేసి రోగాలు, చంచల చిత్తాలు ఇలాంటివి కలిగించే ప్రయత్నం చేస్తే వాటిని మాత్రం దహించు. ఇంద్ర సేనాం మోహయతు మరుతో ఘ్నస్తు ఓజస చక్షూంషి అగ్ని
ఆదత్తాం పునయేతు పరాజిత. మళ్ళీ ఇదే భావం ఇంకోలా చెప్పారు. ఏమని చెప్పి, ఇంద్రుడు సేనలన్నిటినీ మోహింపజేయుగాక, మరుత్తులు బలంతో వాళ్ళని చితగొట్టి పారేయాలి, బాధింతుడుగాక. చక్షూంషి అగ్ని ఆదత్తాం, వాళ్ళ చూపులు కూడా కదలిక లేకుండా చెయ్యాలి. పునః ఏతు పరాజిత, అందుకని పరాజయం పాలైనటువంటి శత్రువులంతా మళ్ళీ తిరిగి రాకుండా పారిపోవాలి. ఇది శత్రుర్వినశ్యతి అన్నమాట అర్జునుడి రూపానికి తగిందేనా అని ఒక కొంటె ప్రశ్న వేసుకున్నారు. అంటే ఉత్తర గోగ్రహణం కంటే ముందే శత్రువులని నశింపజేశాడు. ఇది విరాట్ రాజు దగ్గర చెప్పుకున్న ఈ మాట మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి. ఉత్తరా వివాహ సందర్భంలో చూడొచ్చు. ఉత్తర గోగ్రహణదే శత్రువుని ప్రత్యక్షంగా, ఈ శత్రువుని పరోక్షంగానే తొలగించాడు. ఉత్తరకి నాట్యం నేర్పేటప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ. అధర్వవేద సూక్తం ఒకటి చాలా అందంగా బృహన్నల కోసమే అని చెప్పిందేమో. ఉత్తరని కోడలిగా స్వీకరించే ముందు అర్జునుడు అన్నమాట లోతుగా అర్థం చూసుకోవాలి. ఎలాగా, ఇదే మనకి పెళ్ళిళ్ళలో కూడా పెళ్లి కుమార్తెకి కాటుక దిద్దుతూ కూడా చదివే మంత్రం ఇదే. అది మనం పట్టించుకోం. ఏమిటది? ఇది మంత్రం చెప్పుకున్నదే మళ్ళీ పునరుక్తి చేస్తున్నాం. అంతఃపురే అహం ఉషిత సదా పశ్యన్ సుతాం తం రహస్యం ప్రకాశించ. సుతాం పశ్యన్ అహరహం, ఆ అమ్మాయిని రోజు ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాను. ప్రియ బహుమతశ్చాహం, ఆ అమ్మాయికి నేను చాలా ఇష్టుణ్ణి, నాకు ఆ అమ్మాయి చాలా ఇష్టము. అలా ఉన్నాను నేను. వయస్థయా తయా రాజన్ సహసంవత్సరోషిత, అప్పుడే బాల్యంలోంచి కౌమారం దాటి బాల్యం దాటి యవ్వనంలో గడుగు పెడుతోంది. అది టీన్ ఏజ్, చాలా ప్రమాదకరమైనది. దాన్నే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చోట క్యాస్టవే అని రాస్తాడు. ఎదిగిన పిల్ల కాదు, ఎదగని వాళ్ళు కాదు. పెద్దవాళ్ళేమో పిల్లలుగా చూస్తారు, పిల్లలేమో ఎదిగిన వాళ్ళుగా ఉంటారు. పతికి అన్న కుర్రాడి కథ రాస్తూ ద క్యాస్టవే అని రాశాడు ఆయన. ఎదిగి ఎదగని వయస్సు, ఒదిగి ఒదగని అందాలు, ఇలాంటి స్థితి అన్నమాట. శుద్ధ జితేంద్రియ దాంత తస్యాశుద్ధి కృతామయ. ఇన్ని లక్షణాలు నాలో ఉండి ఆమె లోపల ఆ లక్షణాలన్నీ అవలక్షణాలుగా ఉండే వాటిని మార్చాను నేను. అలాంటిది ఎంచేత తన అందాలు చూపించాలని ఉంటుంది, తను చేస్తున్న వయ్యారబండక మీద దృష్టి ఉండాలని ఉంటుంది. అలాంటి వాటిని కూడా అమ్మా నీకు వయసుకి తగినవి మాత్రమే, అది ప్రదర్శన కోసం కాదు అంటూ ఆ అమ్మాయికి నేర్పాను నేను. కేవలం నృత్యం గీతం మాత్రమే కాదు, వాళ్ళ అంగ ప్రత్యంగాలకి అలంకారాలకి భంగిమలకు అనుకూలంగా ఉండాల్సినటువంటి అంగ విన్యాసాలకి, అలసినప్పుడు స్వాంతం, ఆహారము, శయ్య, విహారము, కేశాలంకరణలు అన్నీ స్వయంగా పర్యవేక్షించాను నేను. అంతేకాదు వైదిక ధర్మ పద్ధతిని అనుసరించే వాళ్ళ చేత సంవత్సరం పాటు హోమం చేసినట్టుగా ఉన్నాను. దుర్లక్షణ నివారణలాగా హోమంలా నడిపించాను. ఇది వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబాలకి క్షేమకరమయ్యింది. ఇది విరాట పర్వంలో 11వ అధ్యాయంలో 3 శ్లోకాలు కనిపిస్తాయి చూడండి. అధర్వవేదం చెప్తుంది, కాటికి దిద్దడం దగ్గర నిర్లక్ష్మం లలామ్యహం నిరరాతిం సువామసి అధయా భద్ర తాని నహ ప్రజ్ఞాయ అరాతిం నయామసి. తిలక స్థానంలో ఉన్న దౌర్భాగ్య చిహ్నాన్ని నిరవశేషంగా తొలగిస్తున్నాను. పావురం ఈకతోటి కానీ నెమలి ఈకతోటి కానీ ఒకసారి ఇలా బ్రష్ చేసినట్టుగా అలంకారాలు చేసేటప్పుడు అలాంటి వాడేవారు ఒకప్పుడు. అలాంటి అవలక్షణాలు నీ నుదుటి నుంచి తొలగిస్తున్నాను నేను. నిహి అరాతిం సువామసి, అనిష్టకరమైన అవయవ అంతర్గతమైన దుర్లక్షణం ఏదుందో అది తొలగిస్తున్నాను. అధయ భద్ర తాని నహ ప్రజాయై. ఈ కళ్యాణ చిహ్నాలన్నీ కూడా నీకు కలగబోయే
భవిష్యత్తులో వివాహం అయిన తర్వాత కలగబోయే సంతానానికి రహించుగాక. ఇక్కడే ఒకటి కొంచెం అధిక ప్రసంగాల అనిపించిన ఒక మాట చెప్పాలి. ఒకప్పుడు జీటీవీలో కాబోలు లాఫ్టర్ ఛాలెంజ్ అని వచ్చేది, ఓ కార్యక్రమం మిమిక్రీ లాంటి వాటితోటి. దాంట్లో ఫరిజాజ్ కోలా అనుకుంటాను ఆవిడ యాంకర్. ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చింది హిందూ పేపర్కి, ఎక్స్ప్రెస్కి, వీటిల్లో. దాంట్లో ఒక మాట చెప్పింది, నేను దాంట్లో వేసుకున్న డ్రెస్సులన్నీ కూడా భయంకరమైన డ్రెస్సులే వేసుకున్నాను సౌందర్య విన్యాసానికి. భయపడ్డాను నేను అవి వేసుకొని పొమ్మంటే కాదు, షోకు అవసరమన్నారు. కానీ ఆ కార్యక్రమాలు అయిన తర్వాత ఆడియన్స్ నుంచి ఉత్తరాలు కానీ ఫోన్లు కానీ వస్తే వాళ్ళెవళ్ళు నా ఆహార్యాన్ని, ఆ లక్షణాన్ని ఎవ్వడూ కామెంట్ చేయలేదు. నీవు చేసినటువంటి యాంకరింగ్ కార్యక్రమ నిర్వహణ, ప్రత్యేకత అనౌన్స్ చేయడము, అవన్నీ కూడా ప్రకటనలు చాలా బాగున్నాయమ్మా, భాష బాగుంది అన్నారు తప్ప అనలేదు. ఎందుకని? ఎంచేతంటే ఐ టుక్ ద డ్రెస్సెస్ యాజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై physical frame. A natural glance, a casual glance at me did not become an attentive stare. ఆ అమ్మాయి చెప్పిన మాటది. ఈ స్థితి ఉండాలి, అది చేసి పెట్టాను నేను. అరాతిం నయామసి, ఈ తొలగించిన దుర్లక్షణాలు ఉన్నాయే, నీ శత్రువులకు వెళ్ళేలా నేను చేస్తున్నాను. అంతేకాదు, ఇది నటీమణులు కానీ నటులు కానీ ప్రాచీన కాలంలో వాళ్ళకి పెట్టింది పేరు దేనికోసం? నటనకి తప్ప. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఉండొచ్చుగాక, భయంకరంగా ఉండొచ్చు నిజమే, కానీ వాళ్ళకి పేరు తెచ్చింది డ్రెస్సులు మాత్రమే కాదు, నటన. అది గమనించాలి. ఇలాంటి కారణాల వల్ల అక్కడ అంటాడు అర్జునుడు, ఇది నా వల్ల కాదు, దేవతానుగ్రహం వల్ల. ఎందుకోసమో తెలుసునా? అధర్వణవేదమే చెప్పింది. ని అరణిం సవితా సావిషన్ పదోహో, పాదాలలో ఉండే దుర్లక్షణాలన్నీ కూడా సర్వప్రేరకుడైన సవిత నా చేత తొలగించాడు. అది విశేషం. నిహస్తయో వరుణ మిత్ర అర్యమ నః అస్పభ్యం అనుమతి రరాణ పృశ్నిమాం, ఇలా ప్రశ్న ఇమాం. ఇది విశేషం. ఏమిటది? ఆడపిల్లలు కాళ్ళు చప్పుడేలా నడుస్తుంటారు, చెప్పుదానుకొని వద్దంటారు. ఎందుకని? ఎవళ్ళైతే కాళ్ళు చప్పుడయ్యేలా నడుస్తుంటారో అలాంటి వాళ్ళు ఎంత శక్తిమంతులైనా, ఎంతటి గొప్పవాళ్ళైనా ఇంకొకడికి బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఇది లక్ష్మణస్వామి ఉదాహరణ. అతడు నడుస్తుంటే లక్ష్మణస్వామి పాదాలు టకా 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 కొట్టుకునేవి. అందుకనే అంతటి బలం కలిగిన వాడు కూడా సేవకుడిగానే ఉన్నాడు, ఇష్టపడే ఉంటాడు. అందుకని ఆడపిల్లల్ని నడిచేటప్పుడు చప్పుడు కాకుండా నడవాలమ్మా, మృదువుగా నడవాలి. ఇది సాముద్రిక లక్షణాల్లో చెప్పారు. అలాంటిదా? అంచేత చేతులలో ఉండే దుర్లక్షణాలన్నీ కూడా వరుణుడు, మిత్రుడు, అర్యమ, వీళ్ళు ముగ్గురు. రాత్రి దేవత, పగటి దేవత, వీళ్ళంతా కూడా. కొన్ని హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద హాస్పిటల్లో నర్సులు ఉంటారు. వాళ్ళు ఆ పేషెంటు 20 ఏళ్ల వాడు కావచ్చు, 40 ఏళ్ళ కావచ్చు, 50 ఏళ్ళ వాడు కావచ్చు. ఒకవేళ చేయి పట్టుకుని నడిపించాలన్నా, స్నానాదులు చేయించాలన్నా, డ్రెస్ చేయించాలి, వాళ్ళ ముఖాల్లో ఇది ఒక డ్యూటీ అన్నట్టుగా కనిపించదు. ఇంట్లో పిల్లాడికో, తండ్రికో, మావయ్యకో, తాతయ్యకో సేవలు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒకళ్ళిద్దరిని పలకరిస్తే చెప్పారు, అయ్యా మాకు సిస్టర్స్ అని పేరు, ఆ భావన లేకపోతే దీంట్లో ఉండగలమా? లేదండి. అందుకు అమ్మాయి పాపం కళ్ళనీళ్ళు పెట్టుకుని, అదిగో అది విశేషం అన్నమాట. అలాగా చేతులలో ఉండే దుర్లక్షణాలు వీళ్ళు పోగొట్టాలి. నా స్మభ్యం అనుమతి రరాణ ఇమాం, అనుమతి దేవత అభయం ఇస్తూ మా కోసం అంగాంగాల్లోని దుర్లక్షణాలన్నీ తొలగించాలి. ఇది యజ్ఞంలో చేసేది. అర్జునుడు బృహన్నల రూపంలో ఉండి, బృహత్ అనల, గొప్పదైన అనిలము, అనలము, నిప్పు, వాయువు కూడా ఆ 2 లక్షణాలతోటి ఉన్నాడు అతను. దేవా అసావిషు సౌభగాయ, వీళ్ళ సౌభాగ్యం కోసం దేవతల్ని ప్రార్థన చేస్తున్నాను.
అర్జునుడు చేసిన పని అది విశేషం అన్నమాట. సర్వం తత్ వాచ అపహస్మః వయం దేవః త్వ సవిత సూదయంతు. మేమేం చేస్తాం? సర్వం తత్ వాచ అపహస్మః, వాక్కుతోటే ఆ దోషాలు తొలగించేస్తాం మేము. అంతేకాదు సవిత సూదయంతు, సూర్య భగవానుడు శ్రేయస్సునిచ్చుగాక. అంచేతనే ఆ రాత్రిపూట నర్తనాగారం శూన్యంగా ఉంటుంది, కేవలం పగటిపూట మాత్రమే. సంగీతం కూడా ఎప్పుడు నేర్పాలి, నాట్యం ఎప్పుడు నేర్పాలి, విద్య ఎప్పుడు నేర్పాలి, వాటిలో శాస్త్ర మర్యాద ఉంటుంది. అది తెలియకుండా రాత్రి 1 గంటకు కూడా గ్రూప్ డిస్కషను భోషాణం తిప్పదిగిపోను. అదే ఎప్పుడు పడితే అప్పుడు నాట్యమా, ఎప్పుడు పడితే అప్పుడు ఇదే లేదండి. అది అలాగా రిష్యపదీం, దుప్పి కాళ్ళ వంటి కాళ్ళు కలిగిన స్త్రీలు, పృషదతీం, ఎత్తుపళ్ళు కలిగిన వాళ్ళు, గో అసేధాం, ఆవు నడక కలిగిన వాళ్ళు, విధూమాం, ఫూత్కరిస్తూ నడిచేవాళ్ళు, ఉత విలీఢ్యం లలాంయం, నుదుట సుడులు కలిగిన వాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ చూపులు అలాగే ఉంటాయి, నుడిమి సుడులు వస్తుంటాయి. తాహ అస్మత్ నాశయామసి, అలాంటి వాటన్నిటినీ కూడా నేను తొలగిస్తాను. ఇటీవల మీరు చూడట్టు పిల్లలు సంగీతం పేరుతోటి సినిమా పాటలు నేర్చుకుంటారు. మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి కింది స్థానాలు పలకవు సరిగ్గాను. ఆడవాళ్ళు కనుక మగవాళ్ళ దగ్గర మగవాళ్ళే కనుక ఆడవాళ్ళ దగ్గర నేర్చుకుంటే తారస్థాయి రాదు. వాళ్ళకి నేజల్ వాయిస్, ముక్కుతోటి. కొంతమంది చెవుల్లో వెళ్ళేట్టు పాడతారు, కొంతమంది చేతులు ఆడిస్తూ పాడతారు, కొందరు చేతులు ఇలా ఇలా ఆడుతూ, కొందరు కాళ్ళ మీద నిలబడుతూ. ఇవన్నీ దేనికోసం వచ్చాయి? స్వరస్థానాలు ఎలా ఉండాలో చెప్పాలి తప్ప మేనర్స్ నేర్పుతున్నారు. క్షమించాలి, పేర్లు చెప్పట్లే. వాళ్ళు పాడుతున్న విధానం చూసి వాళ్ళు ఏ గురువు దగ్గర చదువుకున్నారు, ఏ మ్యూజిక్ స్కూల్లో చదువుకున్నారు చెప్పగలిగే సత్తా మాకుంది. అది విశేషం అన్నమాట. అలా కాని వాళ్ళు ఇప్పుడున్న ఒక 70 మంది సింగర్లో కేవలం 5-6 ఉన్నారు. వాళ్ళు పాడుతుంటే ఎంత ఉత్సాహమైన పాట, కానీ శరీరంలో మార్పులు ఉండవు, మేనరిజమ్స్ ఉండవు. హాయిగా మైక్ ముందు పాడుతుంటారు హాయిగాను. పేర్లు చెప్పచ్చు, మళ్ళీ మీరు వాళ్ళు బాధపడతారు ఆ పేర్లు చెప్పిందాక. ఉన్నారు ఓ కాకినాడ అమ్మాయి, మరొకళ్ళు ఉన్నారు, ఒక 5-6. అలాగే మగవాళ్ళు 2-3 ఉన్నారు. హాయిగా పాడతారు వాళ్ళు. అవి నేర్చుకోవాలి. అంటే అన్నీ తానే అయిన గురువు నాట్యంలో విశేషాలు చెప్పడానికి ఇంతటి వాడు మహానుభావుడు. అంచేత సర్వం తత్ వాచ అపహస్మః. ఇలాంటి దోషాలున్నటువంటి ఆడపిల్లల్ని కూడా ఎంచేతంటే, ఒక లెక్చరర్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి పెదవి కొరుక్కోవడం అలవాటు. మామూలుగా క్లాసులో పాఠం చెప్తూ కూడా ఆలోచన వచ్చినప్పుడలా పెదవి కొరుక్కునేది. ఆవిడ వయసు ఎంత ఉంటుంది? 25-27 సంవత్సరాలు. స్టూడెంట్సు 18 ఏళ్ల వాళ్ళు. దాన్ని వేరే అర్థం చేసుకుని క్లాసులో గోల పెట్టేవారు. అదే కాలేజీలో వాళ్ళ కొలీగే ఒక అతను చెప్పాడు, అమ్మా ఇది మలయాళం సినిమాల్లో చూపిస్తుంటే అట్లాంటి పెదవి కొనుక్కోవడం లేదని నాకు అలవాటు అయిపోయిందండి. అయితే ఓ పని చేయండి, అలవాటు మార్చుకోండి. రాదు కదా, అంచేత మీరేం చేయాలి? అనుమానం వచ్చినప్పుడల్లా బ్లాక్ బోర్డ్ వైపు ఇలా తిరగండి, పూర్తిగా తిరగకుండా ఆ టైం లోపల ఇది చేసుకోండి. క్రమంగా అది అలవాటు మారుతుంది. లేదు అనుమానం వచ్చింది, ఓసారి ఇలాగ అనుకోండి, చేతితోటి అనుకోండి, ఇలాగ అనుకోండి, అది అలవాటు. ఒక వారం లోపల ఆ అమ్మాయికి ఆ అలవాటు తొలగిపోయింది. క్లాసులో గొడవ అన్నది లేదు. అందరంతకుముందు ఎవళ్ళైతే వేళాకోళాలు చేసి క్లాసుల్లో అల్లరి చేశారో, ఇది 1985-89 మధ్య జరిగింది. ఇలాంటివి చాలా చోట్ల ఉంటాయి. దాంతో వాళ్ళందరికీ ఆరాధ్యత ఏమైంది, ఆవిడ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. అంటే ఉన్న దోషములని సక్రమంగా తొలగించుకోవాలి, ఇది చేయాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా శత్రునాశనం కోరేవాళ్ళు ఇంద్రాదులకి హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ అర్జునుడు కూడా నాట్యం నేర్పుతున్నామనే పేరుతోటి ఇలాంటి దోషాలు పోవడం కోసం చక్కగా యజ్ఞంలా చేశాడు మహానుభావుడు. ఆ విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.